వాక్యంలోని మాట ఏమిటంటే, నీళ్ళు లేని ఎండిన భూమి ఎలాగ తృష్ణగుంటుందో, దేవా నా ప్రాణము నీ కోసము తృష్ణగునుచున్నది. అవునండి, వేకునే నిన్ను వెతుకుతాను. ఎవరు ఎందుకు వెతుకుతారో, ఏమండి, ఏం వెతుకుతారంట? వేకుతో వెతుకుతారు. ఎవరు వెతుకుతున్నారు? ఎవరిని వెతుకుతున్నారు? అమ్మా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఆవిడ వెతుకుతున్నావా? రాబోతే అక్క అష్టాచమ్మ, మా ఇంటి మహాలక్ష్మిని వెతుకుతున్నావా? ఏమన్నా కొంత వెతుకుతారు. పొద్దున్నే జెమినీ టీవీ పెడతారు. ఎవరిని ఎతకాలి? ఎవరిని ఎదిగితే వాళ్ళు దేవుడట. దేవా నా దేవుడువు నీవే. అది పొద్దున్నే కొంతమంది టీ ఎదుక్కుంటారు, కొంతమంది చీపురు కట్ట ఎదుక్కుంటారు. అవునా? బ్రాంతి ఎదుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారా లేరా? ఉన్నారు. ఏమండి, కాబట్టి పొద్దున్నే సెల్ ఫోన్ ఎత్తుక్కుంటుంటారు. అవునండి, మరి ఏం ఎత్తుక్కుంటున్నారో సరి చేసుకుందామా? ఎన్ని చెప్పినా కుక్కతోక ఏంటండి వంకర. అంతేనా? మీరు నా మాట వింటే మీ మాట నేను వింటానన్నాడు. ఎక్కడుంది ఆ మాట? నా మాటలు మీ అందుని ఎళ్ళ మీకు ఏది ఇష్టమో చెయ్యి. అలాగే ధర్మశాస్త్రము విననివాని ప్రార్థన హేయం. అవునా? కాబట్టి ఎవరిని వెతుకుతున్నాం? ఏమండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. దాన్ని ఎడమ చేతితో పట్టుకుంటే మీకు సులువుగా ఉంటుంది. ఏమండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నెహెమ్యా అనే పెద్ద ఉన్నాడు. ఈ యోధా పెద్ద ఏమండి తన జాతి విషయంలో ఏమండి చాలా బాధ కలిగి, ఏమండి ఎంతో, అతను మామూలు ఉద్యోగస్తుడు కాదు. ఎక్కడ పనిచేసేవాడు? రాజుగారి స్నేహితుడు. రాజుగారి ఎదురుగా ఆ మాట ఈ మాట ఎవరిని పెడతారు? బోరు కొట్టేవాళ్ళని, పనికి వాళ్ళని ఏమండి పెడతారా? ఆ రాజుకు తగ్గ మనిషినే పెడతారు. మాట్లాడితే ఏదైనా విషయాలు తెలుసుకుంటే ఎవరిని అడుగుతాడు? దగ్గరున్న వాళ్ళని అడుగుతారు. పైగా పక్కనే ఉండి ఆ గిన్నె అందిస్తూ, ఆ పళ్ళు అందిస్తూ ఉంటారన్నమాట. ఏమండి, ఇతను రాజు యొక్క స్నేహితుడు, గిన్నె అందించే ఉద్యోగస్తుడు. ఈయన చాలా వేదన చెందుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరి నిమిత్తము? కూతురు పెళ్లి నిమిత్తమా? చెప్పండి, ఎవరి నిమిత్తము? దేవుని స్తోత్ర. అప్పు తీరాలనా? ఏబు తన చుట్టూ, తన పిల్లల చుట్టూ కంచి వేసుకున్నాడు. తన నిమిత్తము, తన పిల్లల నిమిత్తము ప్రార్థన చేశాడు. అది చేసినా కొద్దిగా మంచిదే పోనీ. ఏమండి, కానీ నెహెమ్యా గారు ఇంకెంత మంచిలోకి వెళ్ళారో తెలుసా అండి? తన గురించి ప్రార్థన కాదది. ఈ ప్రార్థన మనం చూద్దాం. ఈ ప్రార్థనతో 3 అధ్యాయాలు చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఇక్కడ స్ఫటికము వంటి సముద్రము, అది నీరే గాని మునగరు మాట. అంటే గాజులాగా ఉంటుందండి. అమ్మా వింటున్నారా? ఎలా ఉంటుంది సముద్రము? గాజులా. అంటే దాని మీద నడిచేస్తారన్నమాట. స్ఫటికం వంటి సముద్రము. అక్కడ సింహాసనమై ఉంది. ఆ సింహాసనం చుట్టూ ఇంద్రధనుసు ఉంది. దానికి ఎదురుగా అర్ధచంద్రాకారంలో 24 మంది పెద్దలు కూర్చున్నారు. అర్థమవుతుందండి? ఇది ఎడమ చేత్తో నెహెమ్యా పట్టుకుంటే, కుడి చేత్తో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం పట్టుకున్నారు. మీ 2 బెట్నైళ్ళు తీసుకొచ్చి కుమారుడు భాగంలోని యోహాను సువార్త 8వ అధ్యాయంలో పెట్టాలి. కాబట్టి అండి, ఇక్కడ 24 మంది పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలు దేవునితో చర్చిస్తున్నారు, గణపరుస్తున్నారు. వారు అంటారు, నువ్వు మాత్రమే పవిత్రుడువు, నువ్వు మాత్రమే యోగ్యుడువు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో దేవా నువ్వు మాత్రమే పవిత్రుడు అని తమ కిరీటాలు పడవేశారు. ఏం చేశారండి? పడవేసి ఆయనకి సాగిలా పడ్డారు. సరే, ఇంకో పెద్దలు ఉన్నారు ఇక్కడ. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పెద్దలు ఉన్నారు. వీళ్ళు శాస్త్రులు, పరిచయులు. ఎవరండి వీళ్ళు? శాస్త్రులు, పరిచయులు. ఈ పెద్దలు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారా? ఏమండి, ఎవరికైనా ప్రార్థన చేస్తున్నారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లా. పోనీ ఆయనకి ఏమైనా సాగిలిపడి నమస్కారం చేస్తున్నారా? ఏమి? వీళ్ళు శాస్త్రులు, పరిచయులు ఒకలంటే ఒకరికి పడదు.
ఒకరు పునరుద్ధానం ఉందంటారు, ఒకరు పునరుద్ధానము వాదన. సత్యాన్ని వదిలివేసి భిన్నత్వాన్ని కూడా బోధిస్తుంటారు. ఈ పెద్దలు ఒక స్త్రీని పట్టుకున్నారు. దొరక్క ఎవరు దొరికారు? ఒక స్త్రీ దొరికింది. ఆ స్త్రీ వేశ్య. పట్టుకొని నేరారోపణ చేసి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఏమని? అయ్యా విడుదల చెయ్యయ్యా అనా. అమ్మా వింటున్నారా? నేను చెప్పిన మాట వినకపోతే నేను ఒక మాట అంటాను. ఆరాధన అంటే అయ్యగారులు, పెద్ద అయ్యగారు ఏ మాటలు చెప్పారో కానండి, నేను ఒక బండ గుర్తు చెప్తాను. నేను మత భాష మాట్లాడను, ఏమండి వాడుక భాష మాట్లాడతాను. సినిమా సీరియల్స్ ఎలా చూస్తున్నారో దానికంటే ఒక మెట్టు ఎక్కువగా మీరు వినకపోతే ఆయన ముఖం మీద ఎవరేస్తున్నారు? ఉమ్మో, ఆనాటి యూదులే కాదు, నువ్వు వేస్తున్నావు. ఈరోజు దశంభాగం ఇవ్వకపోతే ఎవరేస్తున్నారు సిలువుని? ఎవరేస్తున్నారు? ఆనాటి యూదులే నిన్ను చంపి అంటుకుంటేనే. ఎవరు చంపుతున్నారు? నీ భర్త చంపుతున్నాడు. తాగుతాడు, ఇంత తాగుతాడు, మందిరానికి రాడు, సిగరెట్లకి ఇస్తాడు. నువ్వు మందిరానికి ఇస్తే ఊరుకోడు. రేపు జనవరి 1కే ఏమండి అప్పుడు 30న వస్తారు ఈ పెద్దలు, ముక్కల పెద్దలు. కుల పెద్దలు సంఘ పెద్దలుగా ఉండొద్దు. కుల పెద్దలు సంఘ పెద్దలే అండి. ఏమండి కుల పెద్దలని సంఘ పెద్దలుగా చేసుకోవచ్చా? మనం పెద్దల అంశం చెప్పుకుంటాం కొంచెం. కుల పెద్దలే. ఎవరికి పెద్దలు? కుల పెద్దలు సంఘానికి కాదు. వింటున్నారా? మీకు అర్థమైందా? సంఘం ఎవరిది? యేసుక్రీస్తు అందరికీ. కాబట్టి కాపులు ఉండాలి, కమ్మ ఉండాలి, రెడ్డిలు ఉండాలి, బేపనోళ్ళు ఉండాలి, కోటోళ్ళు ఉండాలి. ఏమండి ఇప్పుడు ఒక కులం వాళ్ళే ఉంటే ఈ గుడికి ఎవరు రారు? మిగతావారు రా. అర్థమైంది మీకు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి నేను చెప్తున్న మాట అర్థం చేసుకోండి. కుల పిచ్చోళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. వాళ్ళు ఇంకా యేసుక్రీస్తు మా దేవుడని మనుషులు రెచ్చగొట్టి సేవ చేసే సేవకుల్ని చెడగొడతారు కూడా. వీడు మన కులం కాదు, వీడు మన కులం కాదు. మరి మీ కులంలో ఉన్నోడు ఇటువంటి పనులు చేస్తున్నాడుగా మాట్లాడవా? మరి నువ్వు గుడికొస్తావా? గుడికి రాడు. ఏమండి విమర్శించే పెద్దలు ఎప్పుడైనా గుడికొస్తారేమని చూడండి. ఎవరు విమర్శిస్తారో తెలుసా? కానుకల గురించి యవ్వనోడే విమర్శిస్తాడు. వాడి ఇంట్లో 10th క్లాస్ చదువుకున్నోడికి చెప్పలేడండి. అవసరమైతే తన్నే తంటాడో బిడ్డ. కానీ సంఘంలో మాత్రం పెద్ద. మన సంఘంలో అలా లేకపోవచ్చు, కానీ ఉన్నాయా లేవా? తాగుబోతులు తాక్కుంటూ కూడా తూక్కుంటూ కూడా. ఒక ఆయన కాజేశాడు 1,00,000 రూపాయలు. అమ్మా అదేనమ్మా, కాజేశాడు. ఆరాధన అంటే చెప్పాను మీకు, ఆత్మతోనూ సుమన్న ఆరాధన చేసుకుంటారు కొంతమంది. అష్టాచెమ్మ మా ఇంటి ఏమవుతుంది వచ్చే వారం కలుసుకుంటారేమో. సిగ్గు లేదండి అటువంటి వాళ్ళు భర్తలు తాగుబోతులుగా ఉంటారండి. గుళ్ళోకి వచ్చి కూడా వాళ్ళకి కావాలండి ప్రేమించుకోవడాలు, పెళ్లి చేసుకోవడాలే. రాకపోతే ఎండ్రీలో వీళ్ళ ధీమా ఏంటంటే ఏంటి తెలుసా అమ్మా? ధీమా క్షమించు. ఏంటంటే క్షమించు. అయిపోయా మోసపోకుడి దేవుడు. అరే ఎంత కులపిచ్చండి. సేవ చేస్తున్నాడని అనరు, మనిషి మీద రేప కొట్టేస్తే అరే వీడికి అరే సంఘ పెద్ద గుడికొచ్చినాడు అర్హత అంటే నీకు ఇల్లుందా? ఇల్లు వాకిలు అక్కర్లేదు. అబ్రహాము ఎవరండి? ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు, అడుగు పెట్టే స్థలము చచ్చిపోయేటప్పటికి లేదు. ఏమండి నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. విశ్వాసులుగా గుట్టది. ఎవరో చెప్తే బూతులు మాట్లాడేసి రకరకాలుగా మనుషులు తయారైపోయారండి. 3 అధ్యాయాలతో ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈ పెద్దల్ని మనం చెప్పుకుంటున్నాం. ఇలా మందలిస్తే కానీ టెన్షన్లోకి రావట్లా. దయచేసి అర్థం చేసుకొని తొందర పెట్టొద్దు. రాకపోతే అడి తిరగా ఇడి తిరగా. ఇప్పుడు స్టడీ వచ్చారన్నమాట. నా బంగారు పుట్టమే దగ్గరికి చూపెట్టాడా? బిట్టుపోతే ఒట్టు. నువ్వు విత్తిన విత్తనము చంపుకొని బతికించుకుంటేనే నువ్వు చచ్చిపోయి కూడా తిరిగి లేస్తావు. క్రియలు లేని శ్వాసము ఏమండి? క్రియలు లేని శ్వాసము మృతము. నువ్వు చంపుకొని బ్రతికించుకున్నప్పుడు శరీరం చచ్చిపోయేలా లేస్తే చెప్పు. ప్రతి నెల నీ 10వ భాగం చంపుకొని బ్రతికించుకోవాలి.
హల్లెలూయా. అది ప్రాక్టికల్. టైలర్ నేను నా దగ్గరికి నేర్చుకుంటానికి వచ్చారు. అమ్మా టైలర్ నేను నేర్చుకుంటానికి వచ్చారు. ఇలా కత్తిరించాలి, ఇలాగా ఇలా కొలవాలని చెప్పాను. వచ్చేస్తుందా మీకు? వస్తుందమ్మా? వస్తుందా? మీరు కూడా ఏం పట్టాలి? కత్తిరా. మీరు కూడా ఏం చేయాలి? పాస్టర్ గారు ఎవరు చెప్పినా అది థియరీయే. అర్థమవుతుందా? ప్రాక్టికల్ ఏంటి? ఇచ్చుట. ఏంటండి? ఇచ్చుట. అబ్రహాము అర్హుడు ఎప్పుడయ్యాడు? ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 అవటానికి తన ఒక్కగాని బిడ్డ మీద కూడా కత్తి ఊరికినే ఇచ్చాడా? యేసు ప్రభువుకు ఊరికినే ఇచ్చాడా? శ్రమ లేనిదే ఏది లేదండి. ఏది నీ పెట్టుబడి? అర్థమవుతుందండి? కాబట్టి నువ్విక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మన సబ్జెక్ట్ సీరియస్కి ఎందుకు రాలేమో ఆ విషయం నేను చెప్పే ముగిస్తాను. ఏమండి? ఏదో అర్థం కాని విధంగా నేను ముగించను. ఇక్కడ 3 మంది పెద్దలు ఉన్నారు. చాలా కీలక విషయము. సంఘాలు చీలుస్తారు. 4 రోజులు బోధ ఇచ్చామనుకోండి, ఇప్పుడైతే మందలిస్తే ఆ సహోదరు ఊరుకుంటుంది. 4 రోజులు బోధ ఇచ్చి 4 నెలలు బోధ ఇచ్చిన తర్వాత ఒక మాట అనండి, గుడికి రాదిక. గుమ్మంలో ప్రార్థన ఎడుతుంది. ఆ తండ్రికిని కుమారునికి సాతానాన్ని శిరస్సు ఖండిస్తున్నాను మొదలెడుతుంది. అక్కడ గుడి అదేంటంటే ఎలాగ చీలు ఉందిగా అక్కడికి వెళ్ళి అభిషేకం చేసి అంగీపడి. తెలుసా? ఆర్సిఎం కాదు, లూథరన్ కాదు, అన్ని సంఘాలు ఎలాగైపోతున్నాయండి. 4 బోధిస్తే ఇంకో సంఘాలు కట్టేయడమే. సాతానుడు ఎక్కడ పుట్టాడు అనుకున్నావు? నేను కూడా సమానంగా. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ మర్డర్ ఎక్కడ జరిగింది? అమ్మాయి కోసం జరిగిందా? బంగారం కోసం జరిగిందా? పొలం కోసం జరిగిందా? దేని కోసం జరిగింది? లోకంలో మర్డర్లు ఎందుకు జరుగుతాయి? బంగారం, అమ్మాయిల కోసం, అంతే కదండి జరిగింది. కానీ కయ్యూను అర్పణ, హేబేలు. అర్థమైందా మీకు? సాతానుడు పుట్టింది దేవుడి సన్నిధిలో, బాగా ఆరాధన చేస్తాడు. అతను ఆరాధన చేసినట్టు ఎవడు చేయలేడు. కాబట్టి మనం భక్తులు అనుకొని మురిసిపోవద్దు. తమ్ముణ్ణి అన్న చంపాడు. అర్థమైందండి? ఈయన అర్పించాడు, ఆయన పెట్టుబడి పెడతారు. నేను గొప్ప, నువ్వు గొప్ప. నేను పెట్టుబడి పెట్టలేను, నేను భక్తి చేయలేనా? అర్థమవుతుందా? యేసయ్యకు రాదంట, నేర్చుకున్నాడంట. ఏంటది? శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఎందుకు రాదు? అక్కడే ఉంటుంది 5:8 ఎబ్రిల్ రాసిన పత్రికలో. ఎందుకు రాదు? శరీరధారియే ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎందుకు రాదు? యేసయ్య ఏం చెప్పాడు? 40 రోజులు ఉపవాసం ఉండి సిలువెక్కాడా? సిలువెక్కాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 40 రోజులు ఉపవాసం ఉండి సిలువెక్కాడు అన్నవాళ్ళు అమ్మ ఎక్కారా? 40 రోజులు ఉపవాసం ఉండి బోధ చేశాడు. ఫస్ట్ బోధ, ఫస్ట్ మాట, ఆత్మవిషయంలో దీనులైన వారు జీవితకాలం అదే నేర్చుకున్నాడంట. ఏది చెప్పాడో అదే నేర్చుకున్నాడు. ఎందుకంటే సాతానుడు అక్కడ పుట్టాడు. ఫస్ట్ మర్డర్ అక్కడ జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలి? ఆత్మవిషయంలో భర్తలు ఎలాగొస్తారు అని చెప్పి ముగిస్తాను. అదే క్లోజింగ్ మాట. దేవుని స్తోత్రం. ఇక్కడ 3 పెద్దలు ఉన్నారు కదండి. ఈ 3 పెద్దలు ఈ ఒక స్త్రీని పట్టుకొని సిగ్గు వచ్చింది. స్త్రీకి మామూలుగానే సిగ్గు. వ్యభిచారంలో పట్టబడి ఈడ్చుకొచ్చి మళ్ళీ యేసయ్య దగ్గరకు వదిలిపెట్టట్లేక ఆళ్ళు తిట్టారన్న అయిపోయింది. మళ్ళీ యేసయ్య దగ్గరకు వచ్చి విడుదల చేయమనా, నేర్పమనా? కాదు. యేసయ్యనికి శోధనకి. యేసయ్యకి శోధన ఏంటి? చంపమంటాడా, వద్దంటాడా? చంపమంటే నువ్వు చెప్పేది ఏముంది? నువ్వు రక్షకుడివేమీ కాదు. చంపొద్దన్నాడంటే నువ్వు మోషేని వ్యతిరేకిస్తున్నావు, నిన్ను చంపాలి ముందల. అర్థమవుతుందా? ఇటు ఈయనకి శోధన, ఆ స్త్రీకి శోధన. ఈ పెద్దలు వచ్చారండి, ధర్మ పెద్దలు. ఏమండి? తన దృష్టి, నా తలంపులు వేరా, నీ తలంపులు వేరా. ఈ పెద్దలు ఏమండి? మనం అనుకున్నది ఒకటి, లోకములో జరుగుతున్నదటి. దానియేలు గ్రంథంలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ జంతువులతో పోల్చాడు. ఏమండి? ఏ జంతువులతో పోల్చాడు? కొమ్ములు గల కొమ్ము. సంఘంలో 1,00,000 రూపాయలు కాజేసి మానేసి ఆ సేవకులందరినీ తిట్టుకునే బ్యాచ్లో కలిసి అదే పనిగా ఒక సేవకుడు ఏదో అమాయకంగా సేవన చేస్తుంటే ఇంకా విమర్శించడం మొదలు పెట్టాడండి. ఆల్రెడీ ఒక అమ్మాయికి గర్భం కూడా చేశాడు. దేవుని స్తోత్రం. పెద్దలు ఎలా ఉంటారు? నేను పెద్దల గురించి చెప్తున్నాను. దేవుని సంఘంలో, మేము పెరిగిన సంఘంలో పెద్దలు ఉండరు. కుల పెద్దలు, సంఘ పెద్దలు కాకూడదు. అపోస్తుల కార్యంలో పెద్దలు ఉన్నారు. ఉన్నారా లేదా?
జ్ఞానముతోనూ ఆత్మతో నిండిన సత్యాసక్తి గల దైవాసక్తి గల పెద్దలను మోషే నియమించాడు. పేతురు యోహానులు కూడా నియమించారు. వారు ఆస్తులు ఇచ్చుకున్న పెద్దలు. ఏమిచ్చుకున్న పెద్దలండి? ఆస్తులు ఇచ్చుకున్నారు. ఈ దశంభాగం ఎవరు? దశంభాగం ఇవ్వకపోతే వెళ్ళిపోయారు, సంఘంలోకి రారండి. ఏమండి, ఎక్కడైనా అమ్మ ఇటు చూడండి అయ్యే వద్దనేది మనం దేవుడు నిర్లక్ష్య పెట్టేది. అదే ఏమిస్తున్నారు? దశంభాగం ఇస్తారా? అది కూడా మనం ఆరాధన రాదండి. ఎక్కడైనా ఏ కంపెనీ అయినా చూడండి, డైరెక్టర్లలో ఎవరిని డైరెక్టర్లు చేసుకుంటారు తెలుసా? ఎక్కువ వాటాలు కలిగిన వారిని చేసుకుంటారు. అంటే సంఘంలో పెద్దలు ఎవరు అవ్వాలి? ఎక్కువ ఇచ్చిన వారు, ఎక్కువ ప్రార్థనలోకి వచ్చేవారు, ఎక్కువ అటెండెన్స్ ఉన్నోళ్ళే పెద్దలు. కాబట్టి డైరెక్టర్లకి ఎలాగుందో ఇక్కడ పనికిమాల వాళ్ళందరూ పెద్దలైపోతున్నారు. పెద్దలైపోయి ఏం చెప్పారు? ఇదో సమస్య. ఒకళ్ళు ఇంకోళ్ళు వచ్చి అంటాడు, తండ్రి వేరేనా, కుమారుడు వేరా, పరిశుద్ధ నువ్వు ఏ నామను బాప్తిసం పొందావు కనిపించేసి పడేస్తారు. తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు కూడా గొడవ పెడతారు వీళ్ళు. శుక్రవారం ఉపవాసం ఉండాలా, ఆదివారం ఉపవాసం ఉండాలా? ఏమని నువ్వు సంఘానికి ఏమని పేరు పెట్టావు? ఎన్ని విమర్శలే, రకరకాల. ఆఖరికి ఈ మిషనే కాదు, ఏ మిషన్ అయినా విమర్శించేవాడు ఎలాగా? మరి స్వస్థతలు ఉన్నాయా? లేవు, చూపించరామన్నా, చూపించరామన్నా. దమ్ము ఉంటే ఆ బైబిల్ మిషన్ వాళ్ళని చెప్పమన్నా. ఏమండి, బైబిల్ మిషన్ వాళ్ళని చెప్పాలంట, జమ్ముంటే చూపించాలంటే. పెద్ద బోధకుడు. ఏమండి, పేరేంటి తెలుసా? జయశీలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి, నమ్మనప్పుడు నీకేం చేస్తాం? పనికి మాలోడు నువ్వు. నీకు దేవుడితో అనుభవమో? 2 కొమ్ములు ఉన్నాయి. బైబిల్లో చూపెట్టిన దానియేలు గ్రంథంలో జంతువుల్లాగా ఈ జంతువులకు సమయం ఇచ్చాడు. ప్రతిదానికి చాలా జ్ఞానం గల జంతువులు. వాడు బోధించినట్టు ఎవరో బోధించలేరు. పేతురు విద్య లేని పామరుడైనప్పటికీ ఒక్క బోధకే ఏమండి వేలాది మంది, ఏమండి ఒకసారి 3000 మంది, ఒకసారి 5000 మంది మరి దేవుని స్తోత్రం. కాబట్టి సంసోనికి యుద్ధం రాదు, గాడి దాముడెముకతో 1000 మందిని. దావీదుకి అమ్మ దావీదుకి కవచం తొడిగారు, కత్తి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఏమైనా ఉపయోగపడ్డాయా? గులకరాతితో తీసుకెళ్లి చంపేశాడు. అవన్నీ నాకు కుదరవయ్యా. ఏమని? యుద్ధము యెహోవాదే. దేవుని అనుభవ సాక్ష్యం బట్టి 3:1 ఉన్నత స్థలాలు ఉన్నాయి. షోషాను కోటలో నెహెమ్యా. ఎవరండి? షోషాను కోటలో నెహెమ్యా. ఇంకో ఉన్నత స్థలము ఒలీవల కొండ. ఎవరెక్కారు? యేసయ్య ఎక్కాడు. దేవుని స్తోత్రం. మొదటి వచనాలు చూసుకోండి. ఇక్కడ పరలోకమును తెరవబడి, ఎక్కడండి? పరలోక ద్వారము తెరవబడి. ఇది పరలోకము, ఇక్కడ ఒలీవల కొండ, ఇక్కడ షోషాను ఉన్నత స్థలాలు. దేవుని స్తోత్రం. రెండవది ఆత్మవశుడినై నేను ఎక్కడికి? పరలోకానికి కొనుకోబడితే అక్కడ ఆ 2వ వచనం చదవమ్మా. నెహెమ్యా గ్రంథం యోహాను సువార్తలో 2వ వచనం 2:3 చదవాలండి. ఇక్కడ 2వ వచనం యోహాను సువార్తలో 2వ వచనం ఏముంటది? చదవండి, సరిగ్గా వినపట్ల అమ్మా. 8వ అధ్యాయం 2వ వచనం. తెల్లవారుగానే యేసుక్రీస్తు దేవాలయం రాక, అంటే ఒలీవల కొండ నుంచి దేవాలయానికి వచ్చాడు. ప్రజలందరూ ఇక్కడ వచ్చారు, అక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చారు. అక్కడ యోహాను పరలోకానికి వచ్చాడు, ఇక్కడ షోషాను కోటలోకి శ్రమ నొందిన వారు వచ్చారు, ఇక్కడ ప్రజలందరూ యేసుని దగ్గరికి వచ్చారు. 3వ వచనాల్లో వైభవం ఉంటుంది. ఈ 3వ వచనం యోహాను వచనంలో కానీ ఏమంటాడు? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ. ఎంత అవమానం, ఎంత విలువ మాట అండి. ఎంత వ్యభిచారం చేత పట్టబడిందంటే, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఎవరు అనుకున్నారు? యెరూషలేం. యెరూషలేమును పాడు చేశాడు బబులోను రాజు. పట్టబడింది. యెరూషలేం క్షేమం కోరువారు వర్ధిల్లుదురు. భూరాజులు ఏమండి ఆ మహావేషతో వ్యభిచారం చేస్తున్నారు, మద్యం పట్టించేస్తున్నారంట. ఆ మహావేష మద్యం పట్టించి వ్యభిచారం చేపిస్తుందంట. యెరూషలేమును కూడా చేర్చారంట. ఈ పట్టబడిన స్త్రీ ఎంత అవమానంతో, నిందతో, ఏమండి సిగ్గుతో చచ్చిపోయి బిక్కు ఎంత ఎడుతారో, ఎంత భయమో.
అని ఎంత కఠినలో వీళ్ళు శాస్త్రాలే ముఖ్యం. ఎదరోడు బాధ వీరికి లాగరదము దేర్పో అని కూర్చుంటే విమర్శ, నుంచుంటే విమర్శ. చెరపట్టబడిన వారిలో శ్రమ నొందుచు నిందలు పొందుతున్నారు. ఇక్కడ 3వ వచనం, అక్కడ 3వ వచనం ఏముంది? శ్రమ పెట్టబడ్డం, నింద పడడం, ఏమండి బహుగా దుఃఖపడే పరిస్థితి. ఇక్కడ వ్యభిచారం పడ్డ చేత పట్టబడిన స్త్రీ. సరే, ఆ 3వ వచనం చెప్తే, యోహాను రాసిన పత్రికలో 3వ వచనం చెప్తే మీరు ఏమంటారంటే దేవుడికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నారు అంటారేమో. కానీ అక్కడ వైభవము, ఈయన వైభవం దుస్థితి మాట, మానవుడి పరిస్థితి దుస్థితి. కానీ అక్కడ దేవుడు ఎలా ఉన్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 3వ వచనం విలువ అనేది మాట. 3వ ఆశీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం వలె పోలిన వాడైనను మరకతం వలె ప్రకాశించుచు. ఇంద్రధనుస్సు, రెయిన్బో ఉంది, ఇంద్రధనుస్సు ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఈ మహిమను పోగొట్టుకున్నారు. దేవుని స్తోత్రం. మానవుడు ఇలా ఉంటే దేవుడికి ఏమైనా శాంతి ఉందా? దేవుడు మన పక్షం ఉండగా విరోధి ఎవడు? విరోధి ఎవడు? శిక్షించేవాడు ఎవడు? శాస్త్రులు పరిశీల. మరి ఎలా తప్పించాలి? కరవమంటే కప్ప కోపం, ఎడమంటే పావుకి. ఇప్పుడు ఈయన తప్పించుకోవాలి, ఆవుని తప్పించుకోవాలి. అర్థమవుతుందండి? శోధన. 4వ వచనంలో నెహెమ్యా ఏం చేశాడో చూడండి. ఈ మాటలు విన్నప్పుడు కూర్చుండి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. అర్థమైందండి? కొన్ని దినాలు దుఃఖముతో. ఎవరి కోసము? ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? నేను పాపిని, నా ఇంటి వారు పాపం. అరే, మీరు పాపం చేసినా ఒప్పుకోరు. మా పిల్లోడు ఇలా చేస్తాడా? మా పిల్లని ఎందుకన్నారు? కొంతమంది బాధ కలుగుద్ది తల్లిదండ్రులకి. నేను పాపిని, నా ఇంటి వారు సంఘం కాదు, నేను పాపిని. నిజంగా కొంతమంది కుళ్ళిపోతానంత మేదేసుకోవడానికి అంటారేమో, కానీ అలాగే వేసుకోవాలా మా మీదకి సూటుపోటు మాటలతో దెప్పు పడతానికి కాదు. కానీ నేను పాపిని, నా ఇంటి వారు పాపులని ఉపవాసం ఉండి. అరే, రాజుగారు అడుగుతారు, తల తీసేస్తాడు అవసరమైతే. ఏమండి అసలే ఏంటండి, రాణిగారే దగ్గరికి వెళ్తారని జరుగుతుంది, పేక తీసేద్దాం ఎస్తేరం జరుగుతుంది అందగెత్తే. మరి నెహెమ్యా సంగతి ఏంటి? డ్యూటీ సెలవు, ఎల్డంట, తను పాపంట, కూర్చున్నాడంట. మన భక్తి అత్తాచమ్మ, మా ఇంటి మనిషి, మా లక్ష్యమే సొమ్మలకి ఎలా ఉందో ప్రేమించుకున్నారా? ఇది మన క్షేమం. వచ్చే వారం ఏమవుతారా? అది మన క్షేమం. ఏం జరిగిందో ఎవరన్నా కనుక్కున్నాడు తెలుసండి? అతనికి ఏమి నష్టమేమీ లేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా 4వ వచనం చూస్తున్నారా? ఏముంటుందండి? సింహాసనము ఏమండి అక్కడ కూడా ఉండి ఆయన కూడా కూర్చున్నాడు. ఈయన ఉపవాసంలో కూర్చున్నాడు. ఇతరుల నిమిత్తం అండి, ఇతరుల నిమిత్తము 24 మంది పెద్దలతో ఆయన కూర్చున్నాడు. 24 మంది పెద్దలు, ఏమండి 24 మంది పెద్దలతో సింహాసనం మీద కూర్చున్నాడు. ఈయన ఉపవాసంతో కూర్చున్నాడు. ఎవరి నిమిత్తము? ఇతరుల నిమిత్తమే. ఇక్కడ ఇతరులు, ఈ శాస్త్రీయ పరిచయాలు వచ్చి ఎవరితో చెప్తున్నాడు? బోధకుడా. ఇక్కడ 3 పర్సన్లు ఉన్నారు. బోధకుడా అనేది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎవరు? చెప్పేవాళ్ళు. ఫస్ట్ పర్సన్ చెప్పేవాళ్ళు, సెకండ్ పర్సన్ ఎవరు? బోధకుడు యేసయ్య. థర్డ్ పర్సన్ గురించి చెప్పుకుంటున్నారు. ఈ స్త్రీ ఏం చేసిందంట? వ్యభిచారం చేత పాపం తాను చేయలా, తన మతస్థులు కానీ ఎంత రోషాలండి. ఏమో ఈ భక్తి మాకేమో అర్థం కావట్లేదు. కానీ 3-4లో ఇతరుల కోసం అందరూ మీ సొంత కార్యాల నిమిత్తమే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలనేది 4వ వచనమేనా? ఇది చూడు, ఇతరుల కార్యాలు చూశారన్నమాట. అర్థమైందండి? ఇతరులతో 4వ వచనంలో అక్కడ కూర్చోవడమే ఉంది సింహాసనం మీద. దేవుని స్తోత్రం. 5వ వచనాల్లో పాలన. అక్కడ సింహాసనం ఉంది, దానిలోండి ఉరుములు, ధ్వనులు, మెరుపులు వస్తున్నాయి. ఏమండి మెరుపు మెరుస్తుంది. దీపము అక్కడ ఉందంట. 7 దీపాలు ఉన్నాయంట. ఆజ్ఞ దీపంగాను, ఉపదేశము వెలుగుగా ఉంటది. ఇక్కడ ఏంటి? పాలన జరుగుతుంటే ఇక్కడ 5వ వచనంలో ఏం చెప్తా? నువ్వు మాకు ఇచ్చావు, నిబంధన ఇచ్చావు, కట్టడలు ఇచ్చావు, ధర్మశాస్త్రము ఇచ్చావు. అది మాట అంటే ధర్మము అనేది 5వ వచనం.
ఇక్కడ కూడా ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం మేము మీరితమే అని నెహెమ్యా గ్రంథంలో చెప్తే, ఇక్కడ కూడా 5వ వచనంలో ఏమంటారంటే వాళ్ళు, యోహాను సువార్తలో 5వ వచనము, ఇదిగోండి మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారము ఈమెని రాళ్లతో, ఇక్కడ మోషే ధర్మశాస్త్రం అంటే అక్కడ మోషే ధర్మశాస్త్రం అని అక్కడ ధర్మపీఠం పెట్టి ఉరుములు మెరుపులు దీపాలు చెప్పారు. 6వ వచనంలో అక్కడ లోపల వెలుపట కన్నులు కలగా ఏమండి జీవులు ఉన్నాయంట. ఏమున్నాయి? లోపల వెలుపట కన్నులు కలగా జీవులు ఉన్నాయి. అక్కడ 6వ వచనంలో కరెక్ట్గా చూడండి, దేవా దృష్టించుము అని ఉంటుంది. చూసుకోండి ఎక్కడుంది నెహెమ్యా గ్రంథంలో 6వ వచనము, దేవా దృష్టించుము. ఇక్కడ 6వ వచనం యోహాను పరిశోధించడానికి ఉన్నారంట. ఇక్కడ ఆయన ఏవో రాయిచున్నాడంట. రాయిచున్నది స్ఫటికం వంటి సముద్రంతో అలా పోల్చొచ్చు. ఇక్కడ కూడా గ్రహింపు నిమిత్తమే. 6వ వచనము స్వభావాలండి. ప్రకటన గ్రంథంలో ఉంది స్వభావాలు. సింహం వంటి స్వభావము, ఏమండి ఎద్దు వంటి స్వభావము, ఇంకేంటండి మనిషి వంటి స్వభావము, ఇంకెవరు పక్షి వంటి. ఇక్కడ ఎలాగ ప్రవర్తించారంటే వారి స్వభావం, మేము బహు అసహ్యంగా ప్రవర్తించదని నెహెమ్యా ఒప్పుకుంటున్నారు. చూసుకోండి ఎలా ఉన్నారు. అసహ్యత ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? జంతు ప్రవర్తన కూడా చేశారు. ఇక్కడ వారు మానక మరి ఇంకా పట్టుదలతో అడుగుతున్నారంట. అసహ్యతగా మేము ఉన్నామన్నట్టు అక్కడ 7వ వచనంలో ఏముంది? ఇక్కడ యోహాను సువార్తలో వారు పట్టుబడి ఇంకా అడుగుతున్నారు. సిగ్గులేదు, వాళ్ళు చదవట్లా, నటిస్తున్నారు. కింద రాస్తుంది చదవట్లా, నటించి మానక చేయి పట్టుకొని అడిగితే పట్టుబడి అడగ్గా ఏమన్నాడు అండి? 8వ వచనంలో ఏమన్నారు? ఆయన ఏమో రాయిచుండి నన్ను చెప్పింది. 8వ వచనంలో చదవండి, యోహాను సువార్తలో 8వ వచనము, మరలా వంగి నేల మీద, ఇక్కడ మరలా వంగి నేల మీద రాస్తున్నాడు చెప్పి, మీలో పాపం లేనోడు ఎవరో వారే రాయే. కాబట్టి అందరూ అసహ్యమే, నీతిమంతుడు లేడు ఒక్కడు, పాపం లేనోడు కొట్టాలి. అందరము అసహ్యకరమైన ప్రవర్తన. ఒకడు పక్షి ప్రకారంగా ప్రవర్తించి అసహ్యంగా ప్రవర్తిస్తాడు, ఒకడు జంతు ప్రవర్తనగా ప్రవర్తిస్తాడు, ఇతరులను హింసపెట్టి, ఒకడు గారాబం గుర్తాడు దోళ్ళలాగా, మలమూత్ర విసర్జన చేసుకుంటూ ఏదో ధర్మం ఉంటాడు. కానీ వాళ్ళు కూడా ఏమండి తప్పులు ఉంటాయి. కాబట్టి ఆయన మరలా రాయిచుండంటే అక్కడ కూడా మానక చెప్పుతున్నారంట. రెయింబవళ్ళు మానక 24 మంది పెద్దలు ఆ జీవులు చెప్పుతున్నారట. మానక ఆయన మరల. అర్థమవుతుందండి? అక్కడ కూడా 8వ వచనం ఏం చెప్తాడు? దేవా జ్ఞాపకం చేసుకొని అంటాడు. అంటే రిపీట్, పునః అనేది 8వ వచనంలో ఉంది. దేవుని స్తోత్రం. 10వ వచనం చూడండి. 10వ వచనం నెహెమ్యా గ్రంథంలో 10వ వచనము, చింతకించుము బాహుబలము చేత ఇడిపించిన ఈ దాసులు వీరే. ఈ దాసులు వీరు. ఈ దాసులు వీరంటే అక్కడ 24 మంది పెద్దలు దాసులు అయిపోయారు. సాగిలి పడ్డారు, కిరీటాల్లో పడేస్తారు. దాసులు అంటే దాసులు 24 మంది పెద్దలు. ఇక్కడ ఆయన అడుగుతున్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని. ఎవరు శిక్ష తీస్తారు? వాళ్ళంతా ఆయన దాసులు. ఆయన మూస్తే తీసేవాడు లేడు, తీస్తే మూసేవాడు లేడు. అర్థమవుతుందండి? 10వ వచనం 3 చోట్ల లార్డ్ 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 అని వస్తుంది. ప్రభువా లేదు ప్రభువా అని ఇక్కడ చెప్తే ప్రభువా దృష్టించమని అక్కడ కూడా చెప్తాడు. కాబట్టి అండి 3 చోట్ల ఉంటుంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో దేవా నువ్వు మాత్రమే యోగ్యుడు అని. 8వ వచనంలో 9వ వచనంలో ఏముంటుందండి? యేసు ఒక్కడే మిగిలిను అంటే యుగయుగములో ఆయన మాత్రమే ఉంటాడు. ఎల్లకాలం ఎవరు ఉంటారండి? యుగయుగములో ఆయన మాత్రమే ఉంటాడు. అక్కడ 8వ వచనము నెహెమ్యా గ్రంథంలో మమ్మల్ని ఎల్లగొట్టావు, తిరిగి రాబడతావు. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు యేసు మాత్రమే నిలిచి. కాబట్టి ఇది చాలా కొద్దిగా లోతుగా ఉన్నదైనా